సో నాకు అనిపించేది అంటే ఇదంతా నాకు రాకముందు నా జర్నీలో అన్నీ నేను చూశాను. ఒక ఒక పొజిషన్కి వచ్చే ముందే నాకు ఫిలింలో రాకముందే నాకు దేవుడు ఏదో గైడెన్స్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి త్రూగా నాకు తెలిసింది. అంటే మీకు ఆల్రెడీ చెప్పుంటాను, నేను ఫిలింలో రాకముందు మార్కెటింగ్లో ఉన్నప్పుడు చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి రోజు వెళ్ళేవాడిని. అంటే క్రెడిట్ కార్డ్ అమ్ముదో అని. క్రెడిట్ కార్డ్ ఆయన టైమే ఇచ్చేవారు కాదు ఎప్పుడు. బట్ ఒకరోజు ఆయన నన్ను చూస్తున్నాను, మేడపై నుంచి వస్తున్నాను వెళ్తున్నాను. ఒకరోజు ఆయన నన్ను పిలిచి సరే ఈసారి చేస్తాను, రోజు తిరుగుతున్నాను ఇటు పక్క. బట్ మా ఫాదర్ పేరు మీకు తెలుసు, చలం గారు. చాలా గొప్ప సినిమాలు దగ్గర 700 సినిమాలు చేశాను. గోవిందా గోవిందా అన్ని చేశాను నాన్నగారు. సో నాన్నగారు పేరు చెప్తేనే వాళ్ళు ఇమ్మీడియట్గా మన క్రెడిట్ కార్డు తీసుకుంటారని. బట్ నాకు నాన్నగారి పేరు వాడాలని నాకు ఇష్టం కూడా లేదు. సో మనంగా స్వయంగా చేయాలనేది. ఆ రకంగా ఆ రోజు ఆయన కలిసేటప్పుడు ఆయన చాలా హ్యాపీగా నాకు ఒక కేక్ ఇచ్చి ఆయన అడిగారు, నేను ఎవరని తెలుసు అడిగారు. నాకు తెలుసు ఆయన చక్రవర్తి గారని, బట్ నాకు తెలియనట్టు చెప్పండి మీరే అన్నాను. అప్పుడు ఆయన చెప్పాను నాకు, నేను ఇట్లా చక్రవర్తిని పెద్ద పెద్ద సినిమాలు చేశాను. ఆయన దగ్గర అప్పుల్లో 300-400 సినిమాలు చేస్తాను అనుకుంటాను. చాలా సినిమాలు చేశాను. ఎవ్రీడే సినిమాలు లేవు నాకు. కొన్ని సినిమాలు ప్రేమాభిషేకం ఇట్లా కొన్ని సినిమాలు తెలుసు తప్ప నాకు మనం ఆ రోజుల్లో నేనున్న టైంలో ఇళయరాజా ఒక అతనితో మనం ఆ జర్నీలో ఉన్నాం. అవును, ఆ టైం పీరియడ్ ఆఫ్ జర్నీ ఇళయరాజా. సో నాకు ఏంటంటే చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కాబట్టి, పాపులర్ మనిషి తెలిసే నేను ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా రీజనే. బట్ అప్పుడు అన్నాడు ఆయన, ఇవాళ నా బర్త్డే ఆనంద్. అవునా సార్, చూసావా ఒక్కరు కూడా లేరు నా బర్త్డేకి అన్నారు. ఎందుకు అన్నారు, నేను సినిమా ఇండస్ట్రీలో లేరు కదా అన్నారు. యువర్ నాట్ సినిమా, నువ్వు సినిమా ఇండస్ట్రీ అంటే నేను లేదన్నా. ఒకప్పుడు ఇక్కడ హౌస్ వచ్చి ట్రస్ట్పురం దగ్గర, ఆయన అనేవారు, విండో నుంచి చూస్తే నాకు కంప్లీట్గా అక్కడ దాకా క్యూలో ఉండేవారు. దాసన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్, హీరోస్ అందరూ. వీళ్ళు ఒక్కరు లేరు నాకు. సో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అని అన్నారు. ఆయన బాధ లేదు ఏమని నాకు అనిపించింది. ఇవాళ అప్పుడు ఆయన కాంటాక్ట్స్ లేరు. అంటే మేబీ ఆయన సక్సెస్ అంతా అయిపోయింది, దాని తర్వాత జనరేషన్ చేంజ్ అవుతుంటుంది. సో అందువల్ల మేబీ ఆయన బాధ ఉంది అనిపించింది. అంటే నాకు తర్వాత నేను రియలైజ్ అయ్యంటే, మనం ఎక్కువగా ఒక ఫీల్డ్ వచ్చి దాని మీద మనం ఎక్కువ ప్రేమ పెట్టేయకూడదండి. ప్రేమించవచ్చు, మన వర్క్ మీద పెంచవచ్చు, మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అది అక్కడితో వదిలేయాలి. మనం పర్మనెంట్, అవన్నీ పర్మనెంట్, మనకు తిరగలేదు, అవన్నీ మనం అనుకుంటే అయిపోతాం. అది అక్కడితో అయిపోయింది. సినిమా చూసి వచ్చిన థియేటర్ నుంచి మీరు బయటకు వచ్చి ఆ సినిమానికి మర్చిపోవాలి. మీరు అదే రియల్ లైఫ్ అనుకుని వెళ్తే మన లైఫ్ ఉండదు. సో ఇట్స్ జస్ట్ 2.5 hours ఎంటర్టైన్మెంట్. దాంట్లో ఏమైనా మీకు మంచిది అనిపిస్తే తీసుకోండి అంతే, దాని మించి ఉండదని నాకు అనిపించింది. బట్ ప్రాక్టికల్గా నేను సినిమాలు చేస్తున్నప్పుడే నాకు ఒక ఇంటెన్షన్, ఇంకా చాలు, ఎవ్రీ టైం సెట్లు వేస్తున్నాం, సాంగ్స్ సెట్ వేస్తున్నాం, ఫైట్ సెట్ వేస్తున్నాం, పెద్ద సెట్ వేస్తాం, మళ్ళీ షూటింగ్ అనేది మళ్ళీ మన ముందే అన్ని డిస్మెంట్లింగ్. బాధగా అనిపించేది. ఎంత కష్టపడతాం, డీటెయిలింగ్ చేస్తాం, తర్వాత మళ్ళీ డిస్మెంటల్ అయిపోతుంది. అది ఒక బాధ అనిపించేది. క్రియేషన్ మన ముందే ఉంటుంది, మన ముందే పోతుంది అనేది. అది సినిమా అంతే, ఇంకా మనం ఏం చేస్తాం అనేది. సో సినిమాలో ఆయన చెప్పిన తర్వాత నేను మా నాన్నగారిని చూశాను. మా నాన్నగారు శ్రీకృష్ణార్జున విజయము, భైరవదీపం టైప్లో పనిచేస్తున్నారు. ఆయనకి 70 దాకా వచ్చింది. బట్ ఆయన ఉండలేకపోయారు. సినిమా లేకపోతే లేదు అన్నట్టు ఆయన ఉంటారు. ఎందుకంటే ఆయన కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజెస్ చేసి పీక్లో ఉన్నారు. వాళ్ళు రిలాక్స్గా ఉండలేరు. సో మా నాన్నగారు అప్పుడు ఏమనుకున్నారంటే, నేను చాలు, ఇంకా మన ఏజ్ అయిపోయింది, ఇంకా మన ఊరు వెళ్ళి సెటిల్ అయిపోతాం, అక్కడ ఇల్లు తీసుకొని, మనం అక్కడి నుంచే వచ్చాం కదా రూట్స్ అని. మళ్ళీ మా నాన్నగారు పర్లాకివిడికి వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ ఒక ఇల్లు కూడా కొన్నారు. అప్పుడప్పుడు మా నాన్నగారు పర్లాకివిడికి సినిమాలు ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు జనాలు వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చి, ప్రతి ఆ ఊర్లో ఉన్న రిచ్ ఫ్యామిలీస్ ఫాదర్కి హోస్ట్ చేసేవారు. మేము అప్పుడు హాలిడేస్కి వెళ్ళేవాడిని. నేను చాలా బాగా రథయాత్ర జరిగేది, అంత బాగుంటుంది అక్కడ. సో నాన్నగారు అంటే ఒక సెలబ్రిటీ, అప్పుడు సినిమా అనేది ఒక సెలబ్రిటీ స్టేటస్.
తర్వాత నాన్నగారు లాస్ట్ స్టేజ్లో రిటైర్మెంట్ లాగా అనుకొని ఇంకా సినిమాలు తగ్గాయి ఇంకెందుకు మనం కూడా చెప్పి ఆయన కూడా ఒక మైండ్ ఫిక్స్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు ఉంటుందా మీకు వాళ్ళ ట్రీట్మెంట్? నేను అన్నాను నాన్నగారు వచ్చేసేయండి అంటే లేదు నేను ఒక నెల అయింది. మొదట అందరూ పిలుస్తారు, వాళ్ళు పిలుస్తారు చలంగారు రండి రండి. తర్వాత ఆయన అక్కడ ఉన్న వాళ్ళు ఏం చలంగారు పని లేదా, సినిమాలు ఏం లేవా, ఇటు వచ్చేసారన్నారు. ఈ బాధ ఎక్కువైంది ఆయనకి. దీంతో ఇల్లు అమ్ముకొని మళ్ళీ తిరిగి వచ్చారు. మళ్ళీ సినిమాలు ఏదో ఒకటి చేసుకుంటూ సాటిస్ఫాక్షన్కి చేసుకుంటుండేవారు, డబ్బులు కాకుండా. అది మనం తీసేసుకుంటుంది. అది దాని నుంచి మనం జాగ్రత్తగా బయటికి రావాలి. సో ఇవన్నీ నాకు మైండ్లో ఉంటూనే ఉంటుంది. సో చిన్నప్పుడు అనుకున్నప్పుడు దేనికైనా ఒక కారణం ఉంటుంది. చిన్నప్పుడు నేను స్కూల్ బంక్ చేసి గుళ్ళకి వెళ్ళేవాడిని, సినిమాలకు వెళ్ళేవాడిని కాదు, గుళ్ళకి వెళ్ళేవాడిని. అమ్మవారి గుడికి వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని. అంటే అప్పుల్లో దేవుడు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ చూసేవాడిని. ఆ సినిమా నిజం అనుకునేవాడిని. ఆ సినిమాలు చూసి ఇప్పుడు వెంకటేశ్వర మహత్యం చూస్తే మనకి సినిమా అట్లా అనిపిస్తుంది, ఘంటసాల పాటలు అనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో అంబికాపతి ఉంటుంది, కొన్ని సినిమాలు ఇట్లాంటి చాలా సినిమాలు బ్లాక్ అండ్ వైట్ చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓకే మనం బాగా పూజ చేస్తే దేవుడు వస్తారు, మనకి వారం ఇస్తారు, మనం సెటిల్ అయిపోవచ్చు లైఫ్లో. ఇది కాన్సెప్ట్. ఇట్లా అని నేను ఇంట్లో దేవుని పెట్టి రోజంతా పూజ చేసిన రోజులు ఉంది, తలుపు లాక్ చేసుకుని ఆయన ప్రత్యక్షం అవుతాడని ఒక నమ్మకంతో వెళ్ళేవాడిని. ఎగ్జాము 10th ఎగ్జాము చదవకుండా పాస్ అయిపోతుంది, దేవుడి పేరు రాశాను, సాయిబాబా పేరు. కొంత రాశాను అనుకోండి, ఫెయిల్ అయ్యా. అప్పుడు నాకు అర్థం ఏంటంటే మన స్ట్రెంగ్త్ ఏంటంటే మనం కష్టపడకుండా ఏది చేస్తే కూడా మనం పాస్ అవ్వం. సో మన ఎఫెక్ట్ ఉండాలి, దేవుడి భక్తి ఉండాలి ఓకే, బట్ నీ ప్రయత్నం అనేది ఉండాలి. ఆయన వచ్చి మనకేమి చేయదు. సో మన ప్రయత్నం, మన ఒక డిసిప్లిన్ అన్నీ మన లైఫ్లో రావాలనేది. నేను మినరల్ వాటర్ బాటిల్ అమ్మాలని ట్రైసైకిళ్ళు తొక్కే రోజులు ఉన్నాయి. ఏదోదో బిజినెస్ అంటే ఏదో సాధించాలని. బట్ నాకు అనిపిస్తుంది దీనివల్ల మనకి ఏముంది, డబ్బులు పెరుగుతుంది, మన లైఫ్ ఏంటి అనేది. బట్ ఇవన్నిటికీ దాటి నేను ఆ రోజుల్లో తిరిగిన దేవుళ్ళందరూ తిరిగి అతను ఒకరిని నాకు చూపించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.